అభిమానుల మధ్య పోరపర్చలు అపార్థాలు ఉండొచ్చేమో కానీ టాలీవుడ్ హీరోల సఖ్యతలు ఎన్నోసార్లు బయటపడింది దాఖలు బోల్డరున్నాయి. ముఖ్యంగా నిన్నటి తరం లెజెండరీ సీనియర్ చిరంజీవి బాలకృష్ణలకు అసలు పాడదేమోననే అభిప్రాయం చాలా మందిలో ఉండే. ఇటీవల జరిగిన బాలయ్య శరణోత్సవ వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా వచ్చేసి మల్టీస్టార్ తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి ప్రమోషన్ల సమయంలో ఇండస్ట్రీలో నాకున్న అత్యేక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పడం వైరల్ అయింది. ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో మరో సందర్భం వచ్చింది. నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్ట్లుగా పాల్గొన్న తాజాగా ఎపిసోడ్లో ఇద్దరి మధ్య బాలయ్య ఓ సరదా ఆట పెట్టారు. ఓ పాట పేరు చెప్పినప్పుడు ఎవరైతే ముందు బజర్ నొక్కి దాన్ని హుక్ స్టెప్ వేస్తారో వారికి ఒక పాయింట్ వస్తుంది. అందులో భాగంగా ముందు అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మ వేస్తే శ్రీలీల గెలుచుకుంది. తర్వాత ఇంద్ర దాదాయి దమ్మ వంతు వచ్చింది. అయితే ఇద్దరు సరిగ్గా రీక్రియేట్ చేయలేకపోయారు. దీన్ని గమనించిన బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు నా బ్రదర్ చిరంజీవికే ఇస్తానని చెప్పడంతో ఒకేసారిగా స్టూడియోలో చప్పట్లతో మారుమోగిపోయింది. తర్వాత కుర్చీ మడత పెట్టి దెబ్బలు పడతారు తదితర సాంగ్తో రౌండ్ కంటిన్యూ అయింది. కానీ చిరుకి అలా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇద్దరు ఫ్యాన్స్కి నచ్చేస్తుంది. నిజానికి ఎవరో ఒకరు పాయింట్ ఇచ్చుంటే టాపిక్ ముగిసేదేమో కానీ అలా చేయలేదు. అధ్యాయంతంగా సరదాగా జరిగిన ఈ టాక్ షోలో నవీన్ పోలిశెట్టి శ్రీలీల కెరియర్లో ప్రారంభంలోని జ్ఞాపకాలు, ఒత్తిడిదులతో పాటు ఎన్నో కబుర్లు పంచుకున్నారు. ఈ జోడి నిజానికి సితార బానిస్లో అనగనగా ఒక రాజు సినిమా చేయాల్సింది 2 ఏళ్ల క్రితం ప్రకటన వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి ఈ కాంబోలో వేరే మూవీకి కలుస్తుందేమో వేచి చూడాలి.